హుజరాబాద్లో కూడా దానా పెట్టినప్పుడు ఒకటి పార్టీ తరఫున నేను వచ్చాను మీ దగ్గరికి. ఆ రోజున మీరు సపోర్ట్ చేశాను. ఈరోజు కూడా ఒక నెసెసిటీ ఇండస్ట్రీ కూడా అయిపోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ప్రచారం చేయాలన్నా, ప్రభుత్వం పాలసీస్ ప్రచారం చేయాలన్నా, లేకుంటే ఒక సంస్థలు వాళ్ళ ఒక ప్రోడక్ట్స్ లేకపోతే వాళ్ళ విషయాలను కూడా ఏదైనా చేస్తే ఈ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఈ యొక్క అవుట్డోర్ అడ్వర్టైజింగ్ మీడియా కూడా ఒకటి ఇంపార్టెంట్. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీతో డెవలప్మెంట్ అవుతూ అనేక రకాలైనటువంటి ఒక మనకి ఈరోజు పద్ధతులు వచ్చినాయి. దాంట్లో ఎన్విరాన్మెంట్ కూడా ఏం ఎఫెక్ట్ కాకుండా కూడా కొన్ని పద్ధతులు వచ్చినాయి. అది ప్రభుత్వం గుర్తించాలి. అందుకే ఈ జియో 68 ఏదైతే తీసారప్పుడు సరే కోర్టు ఏం చెప్పింది దాంట్లో పోను, కానీ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో తర్వాత ఎలక్షన్స్లో వాళ్ళు ప్రామిస్ కూడా చేశారు ఈ జియో 68 ఎత్తేసి అందరూ కూడా అడ్వర్టైజ్మెంట్కు అవకాశం ఇస్తా అని చెప్పేసి. కానీ అది ఇవ్వకుండా కేవలం మెట్రో వరకే ఇచ్చి కొన్ని భాగాలకే ఇచ్చి కొంతమందికి బెనిఫిట్ కావడానికి ఈ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి పక్కా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఇంటెన్షన్ బయటపడుతుంది. వాళ్లకు ఇంత పెద్ద ఇండస్ట్రీ లక్షలాది మంది దీని మీద ఆధారపడి ఉన్నారు. ఇది కూడా ఒక పారిశ్రామిక ఇండస్ట్రీ కింద చూసుకోవాలి. దీన్ని ఏ విధంగా రక్షించాలని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం పొలిటికల్ పార్టీ చూస్తాము. ఏ పార్టీ అయితే దీన్ని తీసుకొచ్చిందో ఆ పార్టీలో సిటీ అంతా పోస్టర్లు బ్యానర్లు హోర్డింగ్స్ వాళ్ళే ఉండే. మరి వాళ్ళని పెడుతున్నారు జిహెచ్ఎంసీ ఏరియాలో. జిహెచ్ఎంసీ ఏరియాలో కొంతవరకు సరళించి మీకు కేవలం మెట్రోకి మెట్రో పర్మిషన్ ఇచ్చినప్పుడు మీద కూడా ఇవ్వచ్చు కదా. కాబట్టి ఇది ఒక తుగ్లక్ వ్యవహారాన్ని ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కాబట్టి ఏదైతే మీరు ఎలక్షన్స్ టైంలో ఈ ఇండస్ట్రీకి మీరు వాగ్దానం చేశారో ఈ ఇండస్ట్రీని మీరు రివైవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని ఆంక్షలు పెట్టి దీని మీద రెవెన్యూ లాస్ కూడా అవుతుంది. దాదాపు నాకు తెలిసిన 105 crores ఈసీఐ వరకు డెఫినెట్గా జిహెచ్ఎంసీ ఏరియాలో మాత్రం అది లక్షలు తెలంగాణ సపరేట్ కాదు. అంటే ఈ మనం జిహెచ్ఎంసీ ఏరియా చెప్తాను నేను తెలంగాణ అయితే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి అన్నీ కూడా గతంలో ఉండే చిన్నప్పటి నుండి ఎన్నో చూస్తాను. మేము అనేక రకాల ప్రోడక్ట్స్ని ఈరోజు అడ్వర్టైజ్మెంట్ చేస్తూ ఉంటాం. తర్వాత సినిమా పోస్టర్స్ సినిమా హోర్డింగ్స్ ఉంటాయి. దాంతోపాటు మన హెల్త్ విషయంలో గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేకుంటే స్టేట్ గవర్నమెంట్ మన ఏది మన ఆరోగ్యశ్రీ ఉంది. మనం అన్ని పెట్టుకోవచ్చు. పబ్లిక్ ఎడ్యుకేట్ చేసేటటువంటి మీడియా కూడా ఇదే కదా 24/7. టీవీలైనా కూడా మీకు రాగానే ఇంకో సీన్ మారుతుంది, కానీ అక్కడే 1 నెల 2 నెలలు ఉండిపోతుంది అక్కడ. చీపెస్ట్ మీడియా ఇది ఎగ్జాక్ట్లీ. అండ్ వైడర్ స్కోప్ దీనికి ఆ రోడ్డు మీద పోయేట కంపెనీ చూస్తుంది దాన్ని. సో కాబట్టి డెఫినెట్గా ఇది ఒక 2 విషయాలు నేను పార్టీ తరఫున క్లారిఫై చేస్తున్నా. దీని వెనుక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏమైనా నాకేం తెలియదు. ఒకటి ఒకవేళ అది ఉంటే కూడా దాన్ని కూడా అధిగమించవచ్చు గవర్నమెంట్ ప్రభుత్వం తలుచుకుంటే. ఎందుకంటే ఈ మధ్య సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇష్యూ లేదని నేను భావిస్తాను. రెండో విషయం వచ్చే వరకు ఇది గవర్నమెంట్ ప్రామిస్ చేసింది కాబట్టి దీని మీద వాడు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అన్నది. 3 లక్షలాది మంది దీని మీద ఆధారపడినప్పుడు మళ్ళీ వాళ్ళ కడుపు మీద కొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. వెంటనే దీనికి కనీసం ఒక ఆల్టర్నేటివ్ ఏ ఏరియాస్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ కూడా వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది నేను భావిస్తాను. కొంత భాగానికి మెట్రోకి ఇచ్చేసి మిగతా తీసేసుకొని తర్వాత దీనిలో 100,000 మంది ఏడుస్తున్నారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం 800 నుంచి 1000 మంది దాకా ఇస్తుంది. సో అటువంటి అందరినీ కూడా బతికించారు. 2-3 కంపెనీలే మెజారిటీ వాళ్ళ పెద్ద చేప చిన్న చేప తిన్నట్టు కేవలం కార్పొరేట్గా 2-3 కంపెనీస్కి మాత్రమే బెనిఫిట్ అయ్యేటట్టు జియో తీసుకురావడము, వాళ్ళకే బెనిఫిట్ అయ్యేటట్టు పనిచేయడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. దీని విషయంలో భారతీయ జనతా పార్టీ మీతో ఉన్నది. డెఫినెట్గా ఈ యొక్క ఇండస్ట్రీ సేవ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ యొక్క ఏదైతే మీ డిమాండ్ ఉందో ఈ డిమాండ్ తప్పకుండా ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి ఇది తప్పకుండా అమలుపడతారని చెప్పేసి వాళ్ళు కూడా కోరుతారు. మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే మీరు మా మీద నమ్మకం పెట్టారు, మీకు కూడా మా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి కూడా ఈ
అన్ని పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాయి, దాంతోపాటు మా పార్టీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఎల్లప్పుడూ మేము నైతికంగా మీతో ఉంటాము, మాత్రం చెప్పకుండా ప్రభుత్వంతో మీకోసం డెఫినెట్గా మేము మాట్లాడడం చెప్పాలి.